హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వన్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో, ఇంకో సరికొత్త వ్లాగ్‌తో అది కూడా యూఎస్ఏ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాననమాట. ఇదేంటంటే నేను హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళాను పెట్టాను కదండీ! దాని కంటిన్యూషన్ అనమాట. సో, అదే రోజు ఈవినింగ్ మేము డాలస్‌లోనే ఎపిక్ సెంట్రల్ అనే ఒక ప్లేస్‌కి వెళ్ళామనమాట. ఇక్కడేంటంటే చిన్న లేక్ లాగా ఉండి ఇక్కడ వాటర్ ఫౌంటైన్, లేజర్ షోలా అవుతది చూసారా? కలర్స్‌గా అలాంటిది ఒకటి చిన్న షో ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ ఉంటాయి. అండ్ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయన్నమాట. ఈ వ్యూ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ నుంచి కొంచెం దూరమే. 45 మినిట్స్, 1 అవర్ టైం పట్టింది. కొంచెం సేపు ఆ వాటర్ షో చూసి కాస్త ముందుకొచ్చాననమాట. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్‌లా ఉంది. సో, కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాం, చూద్దాం అసలు ఏమేమి ఉంది అన్నట్టుగా ఉందనమాట. ఇదేంటంటే ఒక పెద్ద అదేంటి ఏమని చెప్పాలి, పార్క్ కైండ్ ఆఫ్ థీమ్‌లా ఉంది. అండ్ ఇక్కడైతే ఆల్కహాల్ చాక్లెట్స్ ఉన్నాయండి. అది మనం అంటే ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు అనమాట. ఒక శాంపుల్ ఇస్తారు. మీకు నచ్చితే గనక మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఒక 3 ఫ్లేవర్స్ ఏమో ఉన్నాయి. జస్ట్ చాలా చిన్ని బుజ్జి చాక్లెట్ అండి. అసలు మీరు అది తిన్నా ఏం తెలీదనమాట. సో, శాంపుల్ నేను కూడా అయితే ట్రై చేశాను. ఇక్కడేంటంటే ఏదైతే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందో అక్కడ చిన్న డాన్స్ ఫ్లోర్‌లా పెట్టారనమాట. పిల్లలు కొంచెంసేపు చక్కగా ఎంజాయ్ చేయడానికి. అండ్ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది. మొత్తం హాలీవుడ్ సాంగ్సే. మనకి అంత హాలీవుడ్ అస్సలు ఎక్కదు. ఇంట్లో కూడా పిల్లలు వింటూ ఉంటారు కానీ నాకంతగా క్రేజీ అనిపించదు. ఇక్కడైతే పెయింటింగ్ ఉందండి. ఇక్కడ నవ్వుకున్నాం మేము బాగా. నీకు అందులో డ్రాగన్ కనిపించిందా? వాడు నాగార్జున సినిమాలో 2 లక్షలకు అమ్ముతాడు చూసారా ఆ బొమ్మ, సేమ్ పెయింట్. మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తా. Me too. I'm here. I'm in it too. I'm in it too. I'm here. నాకైతే ఆ పెయింటింగ్ చూస్తే ఊపిరి మూవీయే గుర్తొచ్చిందండి. అసలు ఎంత నవ్వుకున్నానో. అందులో మా ఫ్రెండ్‌కి డ్రాగన్ కనిపించిందంటే ఇంకా నవ్వొచ్చింది. అండ్ మేము మాట్లాడుకుంటుంటే ఆయన పొగుడుతున్నాం అనుకోని, అంటే నేను వ్లాగ్ చేస్తున్నాను అర్థమైంది ఆయనకి. సో, ఆయన కూడా వచ్చి ఇట్స్ మీ, ఐ యామ్ ఆల్సో హియర్ అని చెప్తే ఇంకా నవ్వొచ్చిందనమాట. నేను మా ఫ్రెండ్‌తో అదే అన్నా, మనం ఆయన గురించి ఏమంటున్నావు వింటే పాపం ఏమైపోతాడో అని నవ్వుకున్నాం. The night is young and the sky is clear. Gather round, it's that time of year when everybody's celebrating Hanukkah. A tale we will soon unfold of courage, light and a miracle. Come on, let's celebrate Hanukkah. A little bit of oil, a little bit light, to last us 8 days and 8 nights. A little bit of joy, a little bit of hope. Our flame is burning, let it show. Hanukkah, Hanukkah, light the candles on the menorah. Hanukkah, Hanukkah, it's the festival of lights. Hanukkah, Hanukkah, light the candles on the menorah. Hanukkah, Hanukkah, it's a celebration of lights. We join together and sing the songs of battles won and spirit strong. We celebrate the story of Hanukkah. Dreidels are spinning, gimel shinun. Hey, don't let the light go. అండ్ ఇక్కడైతే లైటింగ్‌తో అయితే సూపర్బ్‌గా ఉందండి. డెకోర్ అద్దిరిపోయింది అసలు. చాలా 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 బాగుంది. అండ్ హాలిడేస్ కానీ, వీకెండ్స్ కానీ ఉంటే ఫ్యామిలీని, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆ వాటర్ షో అదంతా, ఈ లైట్స్ భలే ఉంది కదా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అయితే వెజ్ విహార్ అనే ప్లేస్‌కి వెళ్ళామండి, రెస్టారెంట్‌కి. అది కొత్తగా ఓపెన్ చేశారంట. అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయని ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా డాలస్‌లో ఎవరైనా ఉంటే తప్పకుండా వెజిటేరియన్స్ అయితే ఈ వెజ్ విహార్ హోటల్‌కి అయితే వెళ్ళాలండి. చాలా 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 బాగుంది. అసలు స్ప్రింగ్ రోల్స్ అయితే అమేజింగ్‌గా ఉన్నాయి. రోటీ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్. మా ఫ్రెండ్ వాళ్ళకి మేథీ చమన్ అనే కర్రీ ఉంటుందని తెలియదంట. సో, బటర్ నాన్స్ ఆర్డర్ చేసి మేథీ చమన్ కర్రీ ఆర్డర్ చేసాము. ఎంత బాగుందంటే నాకు
ఇక్కడికన్నా అంటే ఇండియాలో కన్నా అక్కడ ఇంకా చాలా బాగా నచ్చిందనమాట. మేథీ చమన్ అద్దిరిపోయింది. పన్నీర్ కర్రీ, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, మేథీ చమన్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే హాట్ చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ కావాలని అడిగాను మా ఫ్రెండ్ని. ఇంకా అది వాళ్ళు ఎలా అయినా ఇప్పించాలని ఈ గ్రాండ్ స్కేప్కి తీసుకెళ్ళారనమాట. ఇది ఐ థింక్ 11:30 వరకు ఓపెన్ ఉంటుంది అనుకుంటా. బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ కూడా. గాయస్ చాలా బాగుంది. విజ్జి ఇప్పుడు వ్లాగ్ కూడా మాట్లాడే స్టేజ్లో లేదు. ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫుల్ డెకోర్తో అద్దరిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే ఈ జైంట్ వీల్ ఎక్కుదామని మా ఫ్రెండ్ చాలాసార్లు అడిగింది, కానీ నాకు చచ్చే ఫోబియా. అంత హైట్లో ఆ జైంట్ వీల్ అస్సలు ఎక్కడన్నా పాపం చాలాసేపు అడిగారు, వాళ్ళు కూడా ఎక్కుదాం అనుకున్నారు, కానీ నేనైతే ససేమిరా నా వల్ల కాదని చెప్పాను అనమాట. ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని. తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.